మాత రాఘవుడు త్వరలోనే సమస్త వృక్షవానర సైన్యంతో వస్తాడు. యుద్ధభూమిలో శత్రువుల్ని సంహరిస్తాడు. నీ దుఃఖం పోగొడతాడు అని ధైర్యం చెప్పి మరోసారి సవనయంగా నమస్కరించి హనుమంతుడు ఒక్క ఎగురు ఎగిరి అధిష్ట పర్వత శిఖరం అధిరోహించి ఆ పర్వతాన్ని పాదాలతో కిందకు నొక్కుతూ తాను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతాడు. అతని వేగానికి ఆ గిరి శిఖరాలు విరిగిపడ్డాయి. మహావృక్షాలు మొదళ్ళు విరిగి పడిపోయాయి. గుహలలోని సింహాలు భయంకరంగా గర్జించాయి. 10 యోజనాల వెడల్పు, 30 యోజనాల ఎత్తు ఉన్న అరిష్ట పర్వతం నేలమట్టమైపోయింది. ఆకాశంలో రామబాణంలా దూసుకుపోతూ నడి సముద్రంలో మైనాక పర్వతాన్ని మరోమారు పలకరించి వెన్నుతట్టి సాగిపోతున్న హనుమంతునికి ఆవలిగట్టున మహేంద్ర పర్వతం కనిపించి ఆనందంతో మేఘగర్జన చేశాడు. ఆ ధ్వనితో భూనభోంతరాళాలు మారుమ్రోగాయి. దశ దిశలు పెక్కటిల్లాయి. ప్రచండ వాయువులా గర్జిస్తూ హనుమంతుడు వచ్చి మహేంద్ర శిఖరం మీద వాలాడు. కపివీరులంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగా సీతమ్మను చూసా అని ప్రకటించాడు ఉచ్చస్వరంతో. అంతే, వానరులు గంతులు, అరుపులు, కేకలు, ఏలలు, కిలకిలారాలు మిన్నంటాయి. హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి ఆకాశంలోకి ఎగరడం దగ్గర నుంచి ప్రారంభించి అంతా సవిస్తారంగా తెలియజేసి, వృక్షవానర వీరులారా, శ్రీరామచంద్రుని ప్రభావం వల్ల, సుగ్రీవుని మహిమ వల్ల ఈ ఘనకార్యమంతా నేను నిర్వహించగలిగాను అన్నాడు వాయుపుత్రుడు. అప్పుడు అంగదుడు తల పంకిస్తూ, సీతాదేవి లేకుండా మనం రాముని సన్నిధికి వెళ్ళడం అనుచితం. రాక్షస సైన్యాన్ని హనుమ ఎలాగూ సంహరించే వచ్చాడు కనుక మనం లంకకి వెళ్ళి అడ్డొచ్చిన రాక్షసుల్ని హతమార్చి సీతాదేవిని తీసుకువచ్చి రాముణ్ణి దర్శిద్దాం అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అతన్ని వారిస్తూ, అంగద, మనం స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సీత జాడ కనిపెట్టడం మన బాధ్యత. అది పూర్తయింది. ఇక జరిగిందంతా రాముడికి విన్నవించి ఆ ప్రభువు ఆజ్ఞానుసారం కార్యసిద్ధికి పూనుకోవడం మంచిది అని చెప్పాడు. దానికి అందరూ అంగీకరించారు. రామ సుగ్రీవుల దర్శనార్థం అందరూ బయలుదేరారు. దారిలో సుగ్రీవునికి ప్రీతిపాత్రమైన మధువనం సమీపించారు. కపివీరులకు మధుపానం చేయాలనిపించింది. అంగదుణ్ణి అర్థించి అందరూ మధుపానం చేశారు. ఆ మధుపాన మత్తులు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటున్నారు. చెట్లు విరిచేస్తున్నారు. కోతిమూక ఒకసారిగా వచ్చిపడి మధువనాన్ని ధ్వంసం చేస్తుంటే దధిముఖుడు ఉగ్రుడయ్యాడు. వారిని కేకలు వేసి కొందరిని కొట్టి వారించబోయాడు. వాళ్ళు తిరగబడ్డారు. ఇక లాభం లేదు. అంగదుడు స్వయంగా దగ్గర ఉండి మధువనం నాశనం చేయించాడని మహారాజు సుగ్రీవునికి తెలియజేద్దామని నిశ్చయించుకుని ఆకాశ మార్గాన సుగ్రీవు సన్నిధిలో వాలి, మహాప్రభు, ఇంతకాలం సంరక్షింపబడుతూ వచ్చిన మధువనం ఈవేళ అంగద ప్రముఖులైన వానర వీరుల చేతుల్లో సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు స్వేచ్ఛా విహారం చేస్తూ వారింపబోయిన మమ్మల్ని అవమానించారు అని మనవి చేశాడు దధిముఖుడు. అప్పుడు సుగ్రీవ, ఈ వనపాలకుడు ఎందుకు దుఃఖిస్తున్నాడు, ఏమి చెబుతున్నాడు అని అడిగాడు లక్ష్మణుడు సందిగ్ధంగా. అంతటా లక్ష్మణ, దక్షిణ దిక్కంతా గాలించి తిరిగి వచ్చిన అంగద ప్రముఖ వానర వీరులు మధువనంలో మధుపానం చేస్తున్నారట. చెప్పిన పని సాధించుకురాకుండా వీళ్ళు అలా ప్రవర్తించరు. సందేహం లేదు, సీతాదేవి వాళ్ళకి కంపించింది. హనుమంతుడే చూసి వచ్చి ఉంటాడు. మరెవరూ అంతటి ఘనకార్యం సాధించలేరు. అందుకే వాళ్ళంతా మధువు సేవిస్తున్నారు. సీతాదేవి కనిపించి ఉండకపోతే నాకు ప్రాణప్రదమైన మధువనంలోకి అడుగుపెట్టే సాహసం వాళ్ళు చేయరు అన్నాడు సుగ్రీవుడు ఉత్సాహంతో. రామలక్ష్మణుల ఆనందానికి అవధులు లేవు. సీత కనిపించి ఉంటుందన్న ఆశ వాళ్ళిద్దరినీ సంతోషంలో ఓలలాడించింది. తక్షణం కిష్కింధకి రావాలని అంగదుడికి కబురు పంపించాడు సుగ్రీవుడు. ఆ వర్తమానం అందుకుని అంగదుడు, హనుమంతుడు, ఆ వెనక సర్వ వానర వీరులు రామసుగ్రీవుల సన్నిధిలో వాలారు. హనుమంతుడు శిరస్సు వంచి నమస్కరించి, రామచంద్ర, సీతామాత కనిపించింది. నీ నామస్మరణే చేస్తూ కాలం గడుపుతుంది అంటూ సీతాదేవి ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించాడు. రాముడు ఆ చూడామణిని గుర్తించి, సందేహం లేదు, ఈ చూడామణి నా సీతదే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రామ, నీ వలె లంకలో సీతాదేవి కూడా నిరంతరం నిన్నే తలుచుకుంటూ దుఃఖిస్తుంది. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా లేదా అని శోకిస్తున్న సీతాదేవిని ఓదార్చి
సందేహాలు తీర్చి ధైర్యం చెప్పి ఆమె ఆశీస్సులు అందుకుని నీ సన్నిధికి తిరిగి వచ్చాను అని తెలిపాడు హనుమంతుడు ఉద్విగ్న స్వరంతో.